ఈరోజు నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీంట్లో ప్రధానంగా అనేక అంశాలు చర్చించి నిర్ణయాలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం చర్చ జరగాలి. అలాంటి చర్చ జరిగేటువంటి సమావేశంలో మీడియా కానీ లేకుంటే విలేకరులు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరైనా సరే అక్కడ జరిగేటువంటి ప్రజల కోసం జరిగేటువంటి సమావేశంలో ఆ చర్చలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా చెప్పడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించి ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛను కానీ మీడియా స్వేచ్ఛను కానీ ఎవరు హరించేటటువంటి వీలు లేదనేది అది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ డోన్ మున్సిపాలిటీలో మీడియాని విలేకరులని లోపలికి రావద్దనేది అంశాన్ని పెట్టడం అనేది అదే ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించడమే. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కమిషనర్ గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. రెండో అంశం, కౌన్సిల్లో గ్యాలరీ ఉంటుంది, ప్రెస్సే కాదు, మామూలుగా లేదంటే మేధావులు కానీ లేదంటే ప్రభుత్వానికి ప్రజలకి మేలు జరిగేటువంటి చర్చ జరిగేటువంటి మీటింగ్లో సమావేశాల్లో మామూలు జనరల్ కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్యాలరీలో కూర్చోవచ్చు. ఇదే అంశం మీద చర్చిస్తున్నారు, అవి ఏ విధంగా పరిష్కారం అయితే ఉండి వాటిని వీక్షించవచ్చు. గ్యాలరీ కూడా ఉంటుంది. నీకు ఈ విలేకరులైనా రాలేకపోతే సాధారణమైనటువంటి ప్రజల్ని నీకు గ్యాలరీలో ఎప్పుడు కూర్చొనిస్తారు? ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఐ కౌన్సిలర్గా మేము చాలా విషయాలు ప్రస్తావన చేసినాం. ఈరోజు డోన్ పట్టణంలో చాలా సమస్యలు విచ్చలవిడిగా దాన్ని పరుచుకునేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు శానిటేషను, కాలువలు ఊడ్చాలన్నా, కాలువలు క్లీన్ చేయాలన్నా, రోడ్లు ఊడ్చాలన్నా, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి చెత్తని దూర ప్రాంతానికి తీసుకొని పోవాలన్నా, లేదంటే కరెంటు లైట్లు కావచ్చు, లేదంటే నీళ్లు కావచ్చు, ప్రజలకు సౌకర్యం ఇచ్చేటువంటి జనాభా తగ్గట్టుగా వర్కర్స్ లేరు ఇక్కడ డోన్ మున్సిపాలిటీలో. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది సిపిఐ పార్టీ కౌన్సిలర్గా. ప్రతి కౌన్సిల్లో వర్కర్లు టోటల్గా 15 మంది పర్మనెంట్ వర్కర్లు, 72 మంది మామూలుగా ఆప్కాస్తారు ఎక్కిన వాళ్ళు, మొత్తం కలిపిన 87 మంది ఉన్నారు. అంటే 77,000 మంది ప్రజల కంటే ప్రతి 500 మందికి ఒక వర్కర్ ప్రకారంగా నీకు 2011 జనాభా ప్రకారమే అది. ఆనాటి 77,000, దాని ప్రకారంగా 152 మంది వర్కర్లు ఉండాలి. అయితే 87 మంది, దాదాపు 67 మంది వర్కర్లు తక్కువ ఉన్నారు. అంటే ప్రతి మనిషి 2 చేసే పనిని 3 చేసే పనిని ఒకరు చేస్తున్నారు. అంటే ఓ పక్క కార్మికుల నుంచి శ్రమ దోపిడీ జరుగుతోంది, వాళ్ళు ఇబ్బందికి గురవుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. వర్కర్లను తీసుకోవాలా, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలా. ప్రజల నుండి మనం పన్ను తీసుకుంటా ఉన్నాం, డబ్బులు తీసుకుంటా ఉన్నాం, మళ్ళీ వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కౌన్సిల్లో సిపిఐ పార్టీ కౌన్సిలర్గా నేను డిమాండ్ చేస్తే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి 4 సంవత్సరాలు చూస్తున్నాం. ఇప్పటికీ ఈ కౌన్సిల్లో ఈరోజు చేసిన దాంట్లో కనీసం 30 మందినైనా తీసుకోండి అనేది ప్రస్తావన చేశాం. నెక్స్ట్ కౌన్సిల్లో దాన్ని ప్రభుత్వానికి పెడతామని చెప్పేసి కమిషనర్ గారు, పాలకవర్గం ఉన్నటువంటి మన చైర్మన్ గారు కూడా మరి చెప్పడం జరిగింది. దాన్ని నెక్స్ట్ కౌన్సిల్లో కానీ తీసుకొని రాకపోతే ఖచ్చితంగా మున్సిపల్ వర్కర్ల ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి సిపిఐ పార్టీగా ఆందోళన కూడా పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వాటితో పాటు డోన్ పట్టణంలో కూరగాయల మార్కెట్ కూడా కట్టుకున్నాం అందంగా. ఆ మార్కెట్ల కింద మాత్రం వ్యాపారం మామూలుగా పాత వాళ్ళకి ఇచ్చినా జరుగుతుంది. పై ఫ్లోరు ఇంతవరకు అది టెండర్ ద్వారా పూర్తి చేయలే. డబ్బులేమో బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు, అది నిరుపయోగంగా ఉంది. పక్కన ఉన్నటువంటి క్లబ్ హౌస్ అది నిరుపయోగంగా ఉంది. బాపనే తోటలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినారు, స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ లేదు. అంటే ఎప్పుడైతే ప్రభుత్వము నిర్ణయం చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టి ప్రజలకు సౌకర్యాలు అందడంలే, ప్రజల అవసరాలు తీర్చడంలే, డబ్బులు వృధా అయిపోయినాయి. ఈరోజు అప్పేమో మున్సిపాలిటీ నుంచి లక్షల రూపాయలు ఈరోజు బ్యాంక్ కంతు కడుతూ ఉన్నారు. ఆ రోజు చెప్పాం బ్యాంక్ కంతు కాదు, ఇది స్పెషల్ ఫండ్ తీసుకొని వచ్చి మార్కెట్ కట్టమన్నాం. బ్యాంకులు అప్పు తీసుకున్నారు, నెల అప్పు కడుతూ ఉన్నారు. కానీ బిల్డింగ్ మాత్రం అక్కడ టెండర్ పిలిచి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడంలే. ఇది చాలా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు మున్సిపల్ కమిషనర్ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. దీన్ని వెంటనే స్పందించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా కౌన్సిల్ డిమాండ్ చేస్తున్నాం.